హనుమంతుడు అపార శక్తికి, అనన్య భక్తికి నిలువెత్తు రూపం. ఆయన శివుడి అంశ, వాయుదేవుడి పుత్రుడు, శ్రీరాముడికి అచంచల భక్తుడు. బాల్యంలో సూర్యుడిని పండు అనుకుని మింగడానికి ఆకాశానికి ఎగిరిన హనుమంతుడు ఇంద్రుడి వజ్రాయుధంతో దెబ్బతిని హనుమాన్ గా పేరు పొందారు. శాపం కారణంగా తన శక్తిని మరచిన ఆయన సీతాన్వేషణలో రాముడిని కలుసుకుని మహేంద్ర పర్వతం నుండి లంకకు ఒక్క గంతులో దూకారు. లంకలో సీతాదేవికి రాముడి ముద్రికను ఇచ్చి ధైర్యం చెప్పి లంకాదహనం చేసి రాక్షస సామ్రాజ్యానికి తొలి దెబ్బను ఇచ్చారు. యుద్ధంలో లక్ష్మణుడు మూర్ఛపోయినప్పుడు సంజీవని పర్వతాన్ని తీసుకువచ్చి ఆయన ప్రాణాలను కాపాడారు, తన పరాక్రమాన్ని చాటారు. రామ పట్టాభిషేకం తర్వాత రాముడి నామం లేని ఏ వస్తువు అక్కర్లేదని చెప్పి తన అచంచల భక్తిని, జ్ఞానాన్ని చాటారు. హనుమంతుడి కథ బలం వినయంతో, జ్ఞానం సేవతో, జీవితం ధర్మంతో కూడినప్పుడు అది ఒక దివ్యమైన రూపంగా మారుతుందని తెలియజేస్తుంది.